Namaste, Vanakkam, Adab, and welcome back to K.Bandari Studios. कैसे हो दोस्तों? Hope everybody is doing good in your health. In today's video, we are going to review the Ghirardelli Square at Fort Mason. Enjoy the beautiful look of Ghirardelli Square and the oceanic look of the ocean. ఏంది ఇది ఇంగ్లీష్లో స్టార్ట్ చేసిండు అంతా ఇంగ్లీష్ అని చెప్తారా అనుకున్నారు. ఏదో ఇంగ్లీష్ స్టేషన్లో ఉన్నాం కాబట్టి ఇంగ్లీష్లో స్టార్ట్ చేసినాం, కానీ వీడియో మాత్రం తెలుగులోనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నైతే శాన్ ఫ్రాన్సిస్కోలోని వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ అయిన గిరార్డెల్లి స్క్వేర్కి అయితే వచ్చేసినాం. ఇది ఫిషర్మాన్స్ వార్ఫ్ని ఆనుకొని 900 నార్త్ పాయింట్ స్ట్రీట్లో ఉంటుంది అనమాట. సో ఇది పెసిఫిక్ సముద్రంని ఆనుకొని ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ది ఓవర్ వ్యూ ఆఫ్ ది గిరార్డెల్లి స్క్వేర్. రోడ్కి ఒక పక్కనేమో గిరార్డెల్లి స్క్వేర్ ఊరుంది, రోడ్కి అవతలి పక్కనేమో పసిఫిక్ మహాసముద్రం ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ది ఫిషర్మెన్స్ వార్ఫ్కి కార్నర్లో ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ మనకి కొన్ని షిప్లు అయితే ఇక్కడ డాక్ చేసి పెట్టినారు పెద్ద పెద్దవి. మీరు కనుక మా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా వీడియోస్పై కామెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లా కొంచెం ముందుకు పోతే మీకు కనిపించేది అయితే అల్కట్రాజ్ ఐలాండ్ అనమాట. ఈ అల్కట్రాజ్ ఐలాండ్ చాలా ఫేమస్. పూర్వకాలంలో ఖైదీలను తీసుకుపోయి అల్కట్రాజ్ ఐలాండ్లో పెడుతున్నాయి అనమాట. ఇంకా అట్లనే కొంచెం ముందుకు చూస్తున్నారు, అక్కడ చిన్న వలయంలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్విమ్ చేయొచ్చు, చిన్న చిన్న పడవల్లో బోటింగ్ చేయొచ్చు. సో ఇది మాత్రం రెస్ట్రిక్టెడ్ ఏరియా లాగా అనమాట. పిల్లలు ఆడుకోవడానికి కానీ స్విమ్మింగ్ చేయడానికి కానీ ఈ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా కొంచెం ముందుకు అట్లా పోతుంటే మీకు పక్కన ఫోర్ట్ మేసన్ ఉంటుంది. మేసన్ అంటే ఒక కొండపైకి పోతే అక్కడ నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఒక వ్యూ చూడొచ్చు. ఆ బిల్డింగ్ పక్కన మెరీటైమ్ మ్యూజియం ఉంటుంది. మెరీటైమ్ మ్యూజియం అంటే ఏం లేదు, చిన్నపాటి అక్వాటిక్ పార్క్ అనమాట. సో ప్రస్తుతం అయితే మనం ఫోర్ట్ మేసన్ వైపు అయితే పోతున్నాం. మీరు చూస్తున్న స్పాట్ అయితే ఫోర్ట్ మేసన్ గోల్డెన్ గేట్ అని రాసింది కదా. సో ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి పోతే ఆ పైకి పోతే ఆ కొండపై నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని చూడొచ్చు. ఇక ఇక్కడ నుంచి ఒక 10-15 నిమిషాలు మెల్లగా నడుచుకుంటా పైనకి పోయినామనుకో, ఇక్కడ నుంచి అయితే ఈ ఫోర్ట్ మేసన్ కనిపిస్తుంది అనమాట. సో ఈ కొండ మీద అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తున్నాయి, వాతావరణం చల్లగా ఉంది. ఇప్పుడైతే మీరు 2 చెట్ల సద్దుల నుంచి ఆ బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూస్తున్నారు. మీకు కనిపిస్తుంది అయితే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనమాట. సో గోల్డెన్ గేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో అనమాట. మీరు ఎప్పుడైనా యూఎస్కి వచ్చినట్లయితే తప్పకుండా ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని అయితే చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఫోర్ట్ మేసన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోర్ట్ మేసన్ అనేది ఒక ఆర్మీ బేస్ క్యాంప్గానైతే ఉండనమాట. ఈ ప్లేస్ కోస్టల్ డిఫెన్స్ సైట్గానైతే స్టార్ట్ చేసిర్రు. 2వ ప్రపంచ యుద్ధం టైంలో మిలిటరీ పోర్ట్ ఫెసిలిటీగా చేసిర్రు. సో ఆర్మీ బేస్గా అయితే ఉండనమాట. సో ఇక్కడ నుంచి యుఎస్ ఆర్మీ ట్రూప్స్ వచ్చేసి వారిలో పాల్గొంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇది గోల్డెన్ గేట్ నేషనల్ రిక్రియేషన్ ఏరియాగా అయితే మార్చేసారు. సో ఇది ఫోర్ట్ మేసన్ యొక్క ప్రత్యేకత. అలాగే మీకు ఎవరికైనా అయితే సముద్రాలు నచ్చినట్లయితే మీకు ఏ సముద్రం అంటే ఇష్టమో చెప్పండి. సో ఈ టాప్ నుంచి మీరు చూస్తున్నారు అల్కట్రాజ్ ఐలాండ్, ఆ యొక్క వ్యూ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. గిరార్డెల్లి వ్యూ కూడా సూపర్ ఉంటుంది. సో అక్కడ చూస్తున్నట్టయితే పడవలు అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం క్రూజ్ తీసుకోవచ్చు, పడవలు తీసుకోవచ్చు. కొంచెం ఒక $20 $40 అయితే ప్రైస్ ఉంటుంది. సో అల్కట్రాజ్ పోవాలంటే ఒక $40 ఇస్తే అల్కట్రాజ్కి తీసుకుపోతారు. సో ఈ బే చుట్టూ తిరగాలంటే ఒక $25 ఇస్తే బే చుట్టూ అయితే పడవల పైన మమ్మల్ని తీసుకుపోతారు అనమాట. రిటర్న్ వాపస్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో వాపస్ వచ్చేటప్పుడు ఈ కొండపై నుంచి మనం ఇప్పుడు చూసిన గిరార్డెల్లి స్క్వేర్ వ్యూ ఎట్లుంటుందో ఇప్పుడు మాత్రం మనం చూపిస్తారనమాట. సో ఈ చూసేలోపు అయితే మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోపై కామెంట్ రాయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రోడ్డు దాటి గిరార్డెల్లి స్క్వేర్ వైపు అయితే పోతున్నాము. గిరార్డెల్లి స్క్వేర్ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో బాగా ఫేమస్ షాప్ అయిన చాక్లెట్ ఫ్యాక్టరీ. సో ఈ బిల్డింగ్కి అయితే చాలా పెద్ద చరిత్రనైతే ఉందన్నమాట. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని 1817వ సంవత్సరంలో డొమింగో అనే వ్యక్తి మాత్రం స్థాపించిండు అనమాట. సో ఇతను పుట్టి పెరిగింది మాత్రం ఇటలీ. చిన్నప్పటి నుంచి తనకి వ్యాపారం చేయాలని ఆలోచన ఉంది. అదే ఆలోచనతోని అతను ఇటలీలోని
రాపెల్లో అనే ప్రాంతంలో తన టీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండు. అలా టీని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసే వర్తకుడిగా ఉండేటోడు అనమాట. అదేవిధంగా తన వ్యాపారాన్ని కొంచెం కొంచెం పెద్దగా చేసుకుంటూ ఇక్కడ యూఎస్ బార్డర్ అయిన శాన్ ఫ్రాన్సిస్కోకి అయితే అతను చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే ఈ ప్లేస్లో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ నుంచి టీని, కాఫీని, స్పైసెస్ని మొత్తం ఇక్కడ నుంచే సరఫరా చేస్తున్నాడు అనమాట. అప్పుడు ఆలోచన వచ్చింది అతనికి చాక్లెట్ బిజినెస్ పెట్టాలని. సో అదేవిధంగా ఈ ఐటమ్లతో పాటు చాక్లెట్లు కూడా పెట్టి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే స్థాపించింది అనమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనం వచ్చేసాం చాక్లెట్ ఫ్యాక్టరీకి. మీరు చూస్తున్నారు ఎర్ర కలర్ చాక్లెట్లు, పచ్చ కలర్ చాక్లెట్లు, బ్లూ కలర్ చాక్లెట్లు, బ్రౌన్ కలర్ చాక్లెట్లు, డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్స్ అయితే ఇక్కడ మనకి లభిస్తాయి. మీరు కనుక మా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా వీడియోస్పై కామెంట్ రాయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అన్ని చాక్లెట్ అయితే కలిపి కూడా మనం తీసుకోవచ్చు. ఒక్కొక్క చాక్లెట్ వేసుకొని మేము ఒక్కొక్క సంచులు వేసుకున్నాము. మొత్తం ఫైనల్గా జోకేసరికి 250 గ్రాములు అయితేనే 250 గ్రాముల చాక్లెట్లకి మాత్రం మీరు $14 పే చేయాలి. సో ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ మహత్యం అన్నమాట. సో దీనికి కూడా 2 పోర్షన్లు ఉంటాయి. పైన చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, కిందికి వస్తే ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్ ప్లస్ చాక్లెట్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళొచ్చు. మేమైతే ఇక్కడ వరల్డ్ ఫేమస్ హాట్ ఫస్ట్ సండే అనే ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసినాము. ఇది ఇక్కడ స్పెషల్ అనమాట. $15 ఉంటుంది, తింటే మాత్రం కిరాకు ఉంటుంది. ఇప్పుడు మీరు మా చేతితో వస్తుంది అదే ఐస్ క్రీమ్. ఎప్పుడైనా మీరు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినట్లయితే గిరాడెల్లికి తప్పకుండా పోండి. గిరాడెల్లికి తప్పకుండా వచ్చినట్లయితే వరల్డ్ ఫేమస్ హాట్ ఫస్ట్ సండేని మాత్రం తీసుకొని ట్రై చేయండి. తినడానికి ఖతర్నాక్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు చూసేదైతే గిరార్డెల్లి స్క్వేర్ యొక్క నైట్ వ్యూ అనమాట. సో రాత్రి అయ్యేసరికి గిరార్డెల్లి స్క్వేర్లో ఎట్లుంటుంది, ఆ లైటింగ్ ఎట్లుంటుంది, ఆ పేర్లు ఎట్లా పడతాయని మీరు చూస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇక్కడ యూఎస్లో ఇండిపెండెన్స్ డే రోజున జరిగిన విశేషాలు అనమాట. ఆ రోజు చాలా మంది వచ్చేసారు. సో యూఎస్ ఇండిపెండెన్స్ డే రోజు నైట్ మాత్రం మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే జరుగుతుంటాయి ఈ ప్లేస్లో. ఈ వీడియో ఛానల్ అవుతుంది. యూఎస్లో ఇండిపెండెన్స్ డే రోజు ఇక్కడ ఉంది, మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియో లైక్ చేయండి, అదేవిధంగా మా వీడియోస్ మీరు షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Wow, see this. Isa na Bobby. See this. Madal galaw. See. Point na. మా వీడియోని మీరు లైక్ చేయండి, అదేవిధంగా మా వీడియోస్ని మీరు షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.